న్యూయార్క్కి కొత్తగా ఎన్నికైనటువంటి జోహ్రాన్ మగ్దాని ఒక అభ్యుదయ భావజాలం వ్యక్తి అనుకున్నాం, కానీ ఇతను కూడా అంతే. పాకిస్తాన్ ప్రధాని అయినా లేకపోతే లష్కరే తోయిబా చీఫ్ అయినా ఈ న్యూయార్క్ మేయర్ అయినా అంతా ఒకే భావజాలం, వీళ్ళంతా ఒక్కటే అని మళ్ళీ నిరూపించుకున్నాడు మగ్దాని కూడా. జోహ్రాన్ మగ్దాని 2020లో ఢిల్లీలో అల్లర్ల కేసులో అరెస్ట్ అయినటువంటి ఉగ్రవాది ఒమర్ ఖలీదా. ఈ ఒమర్ ఖలీద్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కదా, ఈ ఒమర్ ఖలీద్కి సంబంధించినటువంటి కొన్ని కవితలు చదివాడంట. ఆ కవితలు చదివి ఎంతో ప్రేరణ పొందాను, మీ తల్లిదండ్రులు కలుసుకోవడం సంతోషంగా ఉందంటూ లేఖ రాశాడు. ఇప్పుడు ఈ లేఖ విషయంలో బీజేపీ స్పందించింది. ఈ ఖలీదాకి మీరు లేఖలు రాసి భారత అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చినట్లయిందని బీజేపీ స్పందించింది. ఇంకా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. కానీ ఇలాంటి ఉగ్రవాదులకి ఇలాంటి లేఖలు రాయడం అనేది ఇంకా ఏ విధంగా తీసుకోవాలి దీన్ని అంటే, ఇప్పుడు ఒమర్ ఖలీద్ అనేవాడు చాలా గొప్ప అభ్యుదయమైనటువంటి కార్యకర్త, మానవ హక్కుల కార్యకర్త. ఇతన్ని అనవసరంగా భారత ప్రభుత్వం అరెస్ట్ చేసింది అని ఇప్పుడు నిరూపించడానికి ఈ లేఖలు. అంతేకాదు, ఇప్పుడు ఈ మేయర్ ఆధ్వర్యంలో మన భారతదేశానికి చెందినటువంటి దౌత్య కార్యాలయం ముందు ఇప్పుడు వీడిని విడిపించాలని కూడా వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు, డిమాండ్ కూడా చేస్తున్నారు అక్కడ అమెరికాలో ఉన్నటువంటి మన కాన్సులేట్ ముందు. ఇది ఉగ్రవాదుల మీద వీళ్ళకు ఉన్నటువంటి భావన. ఉగ్రవాదులు ఎంతైతే అల్లర్లు చేస్తారో, ఎంతమంది హిందువులు చంపుతారో అంత గొప్పవాడు. కాబట్టి వీళ్ళందరూ అలాంటి వాడి కోసం పాటుపడతా ఉంటారు, తాపత్రయపడుతుంటారని మరొకసారి ఈ ఎడ్యుకేషన్ పర్సన్ అయినటువంటి జోహ్రాన్ మగ్దాన్ కూడా నిరూపించాడు. ఇంకెంతకు మించి ఆధారాలు మనం ఇంకేం చూడాల్సిన అవసరం లేదు.